జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. రేపు విశాఖ వెళ్తున్న జగన్. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈరోజు మీడియా సమావేశాన్ని ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 2-3 అంశాల గురించి. మీ అందరికీ తెలుసు, తెలుగులో చాలా సామెతలు ఉన్నాయి. ఆడలేదమ్మా మద్దెలు తెరువు అనేది నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారిని ఊహించుకొనే మన పూర్వీకులు ఈ సామెత పెట్టారు అనుకుంటా. వారికి ఎట్లాగో చేసిన వాగ్దానాలు పూర్తి చేసే దమ్ము ధైర్యం లేదు, కానీ కేవలం తిట్లు ఎగ్గొట్టు ఈ రెండే ఎంచుకున్నారు. స్టేజ్ ఎక్కితే మైక్ దొరికితే బీజేపీని తిట్టాలి, కిషన్ రెడ్డి గారు తిట్టాలి, బీజేపీ అగ్రనాయకులు తిట్టాలి, లేకుంటే రాష్ట్రానికి వస్తే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి. ఈ రెండు అలవాటైపోయింది. ఈ మధ్య ప్రతి ఒక్కరికి మంచి ఇది అలవాటైపోయింది. ఎన్నికలు కాకముందు పవర్ లేనప్పుడు, పదవులు లేనప్పుడు అందరూ బట్లర్ల లాగా ఉంటున్నారు. మనకు తెలుసు కదా, బట్లర్స్ హోటల్ పోతే ఏమైనా ఆర్డర్ ఇస్తే సర్వ్ చేస్తారు. 6 గ్యారంటీలని 420 హామీలని బట్లర్ అవుతారు. ఒక్కసారి పవర్కు రాగానే హిట్లర్. ఈయనకు హిట్లర్ స్ఫూర్తి అంట. కానీ హిట్లరు ప్రపంచంలో అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తి, నెంబర్ 1 ర్యాంకింగ్ అంటే హిట్లర్. అసలు హిట్లర్ గురించి వీళ్ళకి తెలుసా? 8 కోట్ల మందిని బలి తీసుకున్నటువంటి నరరూప రాక్షసుడు హిట్లర్. 8 కోట్ల మందిని. అదేవిధంగా సొంత జర్మనీ దేశంలో వికలాంగులు అంటూ ఉండొద్దని 1,00,000 మంది వికలాంగుల్ని మన బ్రాయిలర్ చికెన్ లాగా గ్యాస్ చేంబర్లో ఉడికిచ్చి చంపిన నరరూప రాక్షసుడు హిట్లర్. అదేవిధంగా మనుషుల మీద మేము ఒక డాక్టర్లుగా, సైంటిస్టులుగా గినీ పిగ్ల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాము. మనుషుల మీద మనుషులను గినీ పిగ్స్ లాగా వాడుకొని ఎక్స్పెరిమెంట్ చేసిన దుర్మార్గుడు హిట్లర్. అలాంటి హిట్లర్ వీరికి స్ఫూర్తిదాయకం. అలాంటి హిట్లర్ ఇలాంటి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి. మన తెలంగాణ ప్రాంత ప్రజలకు దురదృష్టమే కానీ 66 సంవత్సరాలు పరాయి పాలన కొరకు, విముక్తి కొరకు 3 తరాలు పోరాటం చేశాయి. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాలికి బల్పం కట్టుకున్నట్టుగా తానేదో గొప్ప గొప్ప విజయాలు సాధించినట్టుగా ప్రజా ప్రణాళిక సమావేశాలు, సభల పేరు మీద మహబూబ్ నగర్లో, పాలమూరులో, కోహెడలో, ఉప్పల్లో, మియాపూర్లో 4-5 మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా తన అహంకారాన్ని, తన దార్శనిక లేనటువంటి అజ్ఞానాన్ని అన్నీ కూడా బహిర్గతం చేసుకొని
మరొక్కసారి ఆయన ఒక విజన్ లేదు, విజ్డమ్ లేదు, హీఈస్ ఎ సింపుల్ లాఫింగ్ స్టాక్ అన్నట్లుగా తనకు తాను రేవంత్ రెడ్డి గారు రుజువు చేసుకున్నారు. ఏడికి పోతే ఆడ బాలకృష్ణ డైలాగులు, ఎవరో డైలాగులు రాసిస్తే బాలకృష్ణ సినిమాలలో మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక సందర్భాలలో కూడా అర్థం పర్థం లేనటువంటి ఒక ఛాలెంజ్లు విసురుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి తనకు ప్రాపకం చేస్తున్నటువంటి ఒక మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్తో నేను చర్చకు సిద్ధం, చర్చకు రావాలా, నీ 10 ఏళ్ల పాలన నా 2 ఏళ్ల పాలన పైన చర్చకు సిద్ధము అని చెప్పని రేవంత్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలను అమాయకులు అనుకుంటున్నాడా, ప్రజలకు విఘ్నత లేదనుకుంటుండా, గోబెల్స్ ప్రచారం ఏది పడితే అది చేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పని ఒక భ్రాంతిలో ఉన్నాడా? పిచ్చోళ్ళు ఎట్లే అనుకుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోరు, కానీ దేశం అంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా అర్థం కానట్టు పరిస్థితి. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అన్యాయాలు వీటన్నిటిని చూస్తూ ఉంటే మాకు శ్రీశ్రీ గారి పొయిటరీ గుర్తొస్తూ ఉంటుంది. ఎంతటి నీచులు, ఎంతటి నికృష్టులు, ఎంతటి అరాచకవాదులు, ఎంతటి హీనులు, ఎంతటి దీనులు, ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతిపరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు పిహెచ్డి కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ, మోసం చేస్తూ, అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు, తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే, వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం. అంటే యథా రాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో, జగన్ గారి హయాంలో ఎంత నిర్భయంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి ఆ రోజు. ఆ రోజు అట్లాంటి ప్రశాంతమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం ద్వారా ప్రజలకు కల్పిస్తే, ఈ రోజు ఎవరి స్థలం తెల్లవారేసరికి కబ్జా అవుతుందో స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి బినామీలు, వాళ్ళ కొడుకు బినామీలు, వాళ్ళు అందరూ కూడా ఇలా తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మెస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీస్ చూస్తే ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తా ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రమంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళ పరిపాలనలాగా, వీళ్ళ ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తూ ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే, పాము తన పిల్లల్ని తిన్నట్టుగా సొంత పార్టీ వాళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేట్లా. ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి ప్లాన్ కానివ్వండి, వీటన్నిటిలో సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేస్తూ దారుణంగా
మరి వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను, అలాగే గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ ప్రమాదంపై జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన స్పందిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని స్థానిక వైసీపీ నాయకులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ శ్రేణులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. నిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ లో ఒక పెద్ద పేలుడు సంభవించింది. 150 టన్నుల లాడీల నుంచి కరిగిన ఉక్కు ఒక్కసారిగా కింద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లాపూర్ డివిజన్ లో సుమారు 37 కోట్ల వ్యయంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఆసుపత్రి భవన నిర్మాణం పనులను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లాపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయితే మల్లాపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డి గారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మల్లాపూర్లో ఉప్పల్ నియోజకవర్గం ఆచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్లో ఏదైతే 100 ఎకరంలో 100 పడకల ఆసుపత్రి ఏదైతే మన ఎంఎంసీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి విక్షల్గా ఈ భూమి పూజ చేశారు. దానికి సందర్భంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి కృషితో మా సహకారంలో మల్లాపురం డివిజన్ గత 10 సంవత్సరాల డెవలప్మెంట్ ఈ 2 సంవత్సరాలు చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా నేను ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఏమేమి తీసుకొచ్చాం మా గవర్నమెంట్ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రేవంత్ అన్న ఇచ్చిండు. కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు మేమే తీసుకొచ్చినామని. మీరు తీసుకొచ్చింది కాదు, మేము ఇచ్చింది అది. మా రేవంత్ అన్న ఎప్పుడైతే పార్లమెంటు మన ఎంపీ ఉన్నారో అప్పుడు ఈ మన ఉప్పల్ కానీ 7 కాన్స్టిట్యూన్సీ తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి వరాలు జల్లు కురిపిస్తున్నారు. అది కూడా మన రీసెంట్లీ మన ఏదైతే మీటింగ్లో కూడా చెప్పాడు, మన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏవైతే 7 ఉన్నాయో వాళ్ళకు మీరు ఏది అడిగినా కూడా నేను అందుబాటులో ఉంటా, మీకు సహకారం చేస్తా, మీకు నిధులు ఇస్తా అని ప్రత్యేకంగా చెప్పారు. దానికి మా ముఖ్యమంత్రి గారికి మేము మా మల్లాపురం పార్టీ కాంగ్రెస్ తరఫున, సర్కిల్ తరఫున, మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోనే గర్వించేదగ్గ విషయం 100 పడకల ఆసుపత్రి. గత పాలకులు మాట్లాడినారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో 100 పడకల ఆసుపత్రి మేము మంజూరు చేసినాం, దాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేసిరని చెప్తా ఉన్నారు. అయ్యా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు మీరు చేసింది బస్తీ దవాఖానాలు, ఒక బెడ్, ఒక డాక్టర్, ఒక అటెండర్. ఆ ఆసుపత్రిని మీరు ఉప్పల్ నియోజకవర్గంలోనే 6 చేసినారు. ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మా రేవంత్ అన్న సర్కార్లో ప్రజాపాలనలో 100 పడకల ఆసుపత్రికి 37,50,00,000 రూపాయలు మా ముఖ్యమంత్రి కేటాయించిండు. మొన్న ఏదైతే మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, దీన్ని మా ఇన్ఛార్జ్ ఆపుతుండని చెప్పి బురద జల్లేరు మా నియోజకవర్గంలో. మా ఇన్ఛార్జు ఏదైతే కలెక్టర్ ఉన్నాడో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిండు. ఏవైతే 37 కోట్లకు మాకు స్థలం సరిపోకపోతే ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని రోడ్ లెవెల్ తీసుకురమ్మని మా ఇన్ఛార్జి చెప్పింది. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాలు ఏమున్నాయి, రోడ్ లెవెల్గా ఏదైతే ఏర్పడ్డ గడ్డ ఏదైతే ఉందో దాన్ని రోడ్ లెవెల్ చేయమని చెప్పి మా ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సురారం గ్రామంలో ఉన్న
జెడ్పీఎస్ హై స్కూల్ ఎదురుగా ఉన్న విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ తదితర క్రీడలు ఆడుకునేందుకు అనువైన విశాలమైన ఖాళీ స్థలం ఉంది. గతంలో ఈ మైదానంలో విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించేవారు. అయితే ఇటీవల ఆ ఖాళీ స్థలంలో వివిధ రకాల చెట్లను నాటడంతో విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠశాల విద్యార్థులు, యువకులు మరియు గ్రామస్తులు క్రీడల కోసం ఇతర ప్రైవేట్ స్థలాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఖాళీ మైదానం ఉన్నప్పటికీ అక్కడ చెట్లు నాటడం వల్ల క్రీడా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు ఎవరి అనుమతితో ఎప్పుడు నాటారనే విషయాన్ని పాఠశాల యాజమాన్యం పరిశీలించాలని వారు కోరుతున్నారు. జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల క్రీడా కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు. మీరు కాదు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. అలా ఆటోదా సరే బండి పంపిస్తాను. నాకైతే మంచిది అంబరేసుకున్నాం మరి ఆఫీసర్ పని అయినా అలా ఏం అలా స్టార్ట్ అయినా ఏం చేస్తారు పని మరి ఇది కాస్తారు బాగుంది రాగేస్తారు మీరు కాదు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. అలా ఆటోదా నంద్యాల జిల్లా నందికొట్కూరులో పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఎరువుల ధరలు తగ్గించకపోతే భారత్ బంద్ చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. మంగళవారం నందికొట్కూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఎం నాగేశ్వరరావు, వి రఘురామమూర్తి, వై నరసింహులు, పి వెంకటేశ్వర్లు, అల్లప్ప కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఎరువుల ధరలు భారీగా పెంచి ప్రజలకు వాతలు పెడుతున్నారని వారు ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో 12 సంవత్సరాల మోడీ పరిపాలన, రాష్ట్రంలోని 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, కొంతమంది పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ప్రజలపైన విచ్చలవిడిగా భారాలు మోపుతున్నారని వారు ఆరోపించారు. ఒక పక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంటే మరోపక్క పెట్టుబడిదారుల ఆదాయాలు 10 రెట్లు పెరిగాయని వారు ఆరోపించారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు పి ఫకీర్ సాహెబ్, టి గోపాలకృష్ణ, మజీద్ మియా, నాగార్జున, నాగేంద్ర, శివ, ఎం కర్ణ, బెస్తరాజు, ఓబులేసు, శ్రీను, నాగన్న, గోపాల్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, సాజీదాబి, జయరాణి, హుసేనమ్మ, ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి, నరసింహులు, ఏసన్న, కుమారి, గోకారి, మోసెస్, శేషన్న తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను పేదలపై ధరలు పెంచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, పేదలపై ధరలు పెంచి నడిగిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.
ఇదే మీ రాజ్యం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎరువుల ధరలను నరేంద్ర మోడీ ప్రేమ భారాలు పడుతున్న నరేంద్ర మోడీ ప్రేమ భారాలు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి ప్రేమ భారాలు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి. సభాధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు ఎం నాగేశ్వరరావు గారికి మరియు ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమానికి మరి సహకరించేటువంటి సిఐ గారికి ఎస్ఐలకు కూడా ప్రత్యేకంగా కూడా వామపక్ష పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్ దయచేసి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మాకు. ఎందుకోసం అంటే ఈరోజు ఈ బాధలు కూడా ప్రజలకు తెలియజేయడానికి ఈ రాష్ట్ర రోడ్డు నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పిలిపించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం తప్ప ఇక్కడ వెనుక ఉన్నటువంటి వాహనదారులకు, ఇక్కడ ముందున్నటువంటి వాహనదారులకు, ఇక్కడ షాపు వ్యాపారస్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి బైక్ ఉంది, కారు ఉంది, ఆటో ఉంది, జీప్ ఉంది. అందరికి కూడా డీజిల్ పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా కూడా ఆకాశం నిండుతున్నాయి. పెట్రోల్ లాగా బగబగ మండుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా నేను 3వ సారి ముచ్చటగా ఎన్నికయ్యాను. ఎక్కడే కానీ ప్రజలకు సంబంధించి కార్మికులకు కానీ రవాణా కానీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచము, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పాడు. ఇంధన ధరలను అదుపులో పెడతాం, ద్రవ్యోల్బణం అదుపులో పెడతాం అని చెప్పాడు. మరి ఇంధనం ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ రోజు ఇంధనం అంటే ఈ రోజు ఉన్నటువంటిది ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ సంబంధించి ఈ రోజు డీజీపీ ఆదాయాన్ని, స్థూల ఆదాయాన్ని, డీజీపీ ఆదాయాన్ని ఈ రోజు పెంచుతామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. రేపు విశాఖ వెళ్తున్న జగన్. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.